తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోర్డ్ ఆఫ్ సెకండరీ ప్రకటించిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో భువనగిరి పట్టణంలో సాధారణ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రపంచం సృష్టించారు. 2023-24 విద్యా సంవత్సరపు 10వ తరగతి ఫలితాలలో సాధారణ పాఠశాలకు చెందిన విద్యార్థులు 100% ఫలితాలు సాధించగా మండలంలో ప్రథమ స్థానంలో నిలిచిందని పాఠశాల కరస్పాండెంట్ జిట్టా ధనాపురెడ్డి తెలిపారు. ఇక ఏ శృతికారెడ్డి, ఎస్ అక్షిత 10 జీపీఏ సాధించారని, అలాగే 5 మంది విద్యార్థులు 9.0 జీపీఏ పైగా సాధించారని, 8 జీపీఏగా పైగా 13 మంది విద్యార్థులు సాధించారని పాఠశాల కరస్పాండెంట్ జిట్టా ధనాపురెడ్డి తెలిపారు. ఇక 10 ఫలితాలు అత్యంత ప్రతిభ కనపరిచిన విద్యార్థులను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ మరియు విద్యాధికారి అభినందనలు తెలిపారు. ఇక 10 జీపీఏ సాధించిన ఇద్దరు విద్యార్థులకు శాలువతో సత్కరించి మెమంటోను అందజేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో కేక్ కట్ చేసి బాణసంచా పేల్చుతూ విద్యార్థులతో కలిసి సంబరం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ జిట్టా సంగీత, ఉపాధ్యాయులు ఎం వెంకటరెడ్డి, పి రవి, సిహెచ్ భవానీ, స్వప్న తదితరులు పాల్గొన్నారు. నా పేరు జిట్టా ధనాపురెడ్డి, కరస్పాండెంట్ ఆఫ్ సాధన హై స్కూల్ భువనగిరి. మన స్కూల్ వచ్చే సాధన హై స్కూల్ 1996లో స్టార్ట్ చేయడం జరిగింది. స్కూల్ వచ్చేసి సాధన హై స్కూల్. ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు మనం కేవలం 6th క్లాస్ వరకే స్టార్ట్ చేయడం జరిగింది తెలుగు మీడియం. ఆ తర్వాత 2005 వచ్చేసరికి టోటల్ తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంగా మార్చడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సాధన అంటే నిరంతరం ప్రాక్టీస్, అలా ఒక ఉన్నత ఆశయంతో మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు అందరికీ కూడా మంచి నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలా ఈ ఏరియాలో ఉన్నటువంటి భువనగిరి చుట్టుపక్కల ఉన్న ముఖ్యంగా పహాడీ నగర్, అట్లాగనే హన్మాపురం, వడపర్తి, మన్నవారిపంపు, మరియాల, బొమ్మాయిపల్లి, తుక్కాపురం, ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది విద్యార్థులు మన స్కూల్లో చదివి మరి పై స్థాయిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా చెప్పుకొచ్చినట్టయితే ముఖ్యంగా డాక్టర్గా పేరు పొందిన వాళ్ళు మాచన్పల్లి నుంచి హరిప్రియ, అలాగనే చౌదరిపల్లి నుంచి జి సునీల్ రెడ్డి, అలాగనే మర్యాల నుంచి అమ్మాయి దీపిక, పహాడీ నగర్ నుంచి ఫాతిమా నాజన్ అమ్మాయి, బడుగు సాయి కుమార్, అలాగే బొమ్మాయిపల్లి నుంచి సాహస్ రెడ్డి, ఇలా ఇంకా చాలామంది సిఐలు గాను, ఇంజనీరింగ్లు గాను, అవుట్ ఆఫ్ కూడా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఒక ఉన్నతమైన ఆశయం ఏంటంటే లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టి అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ పిల్లల్ని డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను మరి గొప్ప ఉన్నత స్థాయికి తీసుకురావడానికి కంకణంగా పనిచేయడం జరిగింది. అలా చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు మొన్న మార్చిలో జరిగినటువంటి యాన్యువల్ ఎగ్జామ్లో మా స్కూల్ నుంచి 2 పిల్లలు, సో ఏ శృతికారెడ్డి 10 జీపీఏ, అలానే సీలోజు అక్షిత 10 జీపీఏ సాధించారు. మొత్తం 35 మంది అపియర్ అయినట్టయితే అందరికందరూ పాస్ కావడం, 100% రిజల్ట్ రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ రిజల్ట్ సాధించడానికి మరి మా ఉపాధ్యాయ వర్గం, అట్లానే పేరెంట్స్, మాకు సంబంధించిన స్కూల్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. అట్లానే బయట నుంచి కూడా మాకు అందరు చాలా కోఆపరేషన్, సమాజంలో కూడా మా స్కూల్ అంటే ఒక సానుభూతి, మా తక్కువ ఫీజు తోటి ఒక నాణ్యమైన విద్యను అందిస్తున్నారనే ఒక మంచి పేరు మాకు టౌన్లోను, విలేజ్లోనూ ఉంది. అలాగనే మరి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఇంకా మరింత ముందుకు పోయి ఈ స్కూల్ని ఉన్నతంగా తీర్చిదిద్దానని నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అలాగనే ఇంకా భవిష్యత్తులో కూడా మరి పేద మధ్యతరగతి వాళ్ళందరూ కూడా తక్కువ ఫీజుతోటి ఎక్కువ నాణ్యమైన విద్యను ఇవ్వడానికి ఇది కంటిన్యూస్గా కొనసాగిస్తాం. మరి ఆ రకంగా చూసినప్పుడు మరి భువనగిరి టౌన్లో ఇవాళ టౌన్ ఫస్ట్ గాను, మండలం ఫస్ట్ గాను మేము రావడం చాలా సంతోషం. మా దాంట్లో పనిచేసే స్టాఫ్ కూడా డివోటెడ్గా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నిజంగా నేను రుణపడున్నాను. వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నాను. పిల్లలను కూడా అభినందిస్తున్నాము. అలాగనే మార్నింగ్ 4 గంటలకు మా పిల్లలకు ఫోన్ చేసి వాళ్ళు ఇంటి దగ్గర లేపేటట్టు కూడా మా స్టాఫ్ ఎంతో సహకరించారు, మేమెంతో దాన్ని కృషి చేసాం. అట్లాగే పేరెంట్స్ కూడా మాకు అలాంటి సహాయ సహకారాలు అందించారు. సో ఇటు మేనేజ్మెంట్ నుంచి, ఇటు స్టాఫ్ నుంచి, అటు అఫీషియల్ నుంచి కూడా మరి అందరూ కూడా కోఆపరేషన్ చేసారు కాబట్టి మేము ఈ ఫలితాన్ని సాధించాం. ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అని అంటాను. చూసిన వెంటనే డిఓ గారు కూడా మేము డిఓ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కలవగా మా పిల్లలందరినీ కూడా
అతను అభినందించాడు. చాలా సంతోషం. సార్ కూడా పిల్లలకు మంచి సలహా ఇచ్చాడు. రేపు ఉన్నత స్థాయిలో కూడా మీరు ఇంకా ఇదే పట్టుదలను కృషిని కొనసాగించి ఉన్నత స్థాయికి చేరుకోవాలి. ఈ స్కూల్కి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని వాళ్ళని ఆశీర్వదించారు. థ్యాంక్ యూ. నా పేరు యశ్రుతికా రెడ్డి. మా తండ్రి గారి పేరు సుధాకర్ రెడ్డి. నేను తొక్కాపురం నుంచి వస్తున్నా, నియర్ భువనగిర్. నేను సాధన హై స్కూల్లో నర్సరీ నుంచి ఇక్కడనే చదువుతున్నా. నర్సరీ నుంచి ఈ స్కూల్ మేనేజ్మెంట్ కానీ టీచర్స్ కానీ ఎంతో డివోటెడ్గా అనిపించారు. చిన్నప్పటి నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అని ఇంగ్లీష్ బాగా నేర్పించడానికి మాకు ఎంతో కృషి చేశారు. మ్యాథ్స్ మాకు బాగా వెంకరెడ్డి సార్, రాజు సార్ అని చాలా మంచిగా చెప్పారు. 10th మాత్రం మొత్తం వెంకరెడ్డి సార్ చెప్పారు, చాలా మంచిగా చెప్పారు. దానివల్ల మ్యాథ్స్లో ఎవ్వరు ఫెయిల్ కాకుండా 100% రిజల్ట్ మేము మా బ్యాచ్ ఎలాగైతే చెప్పామో అలా తీసుకొచ్చి చూపించాము ఈ స్కూల్కి. ఇలా మేము 10th 10 GP తెచ్చుకోవడానికి మెయిన్ రీజన్ నేను ఒక్కదాన్ని హార్డ్ వర్క్ చేయడం వల్ల ఈ 10 GP అనేది రాలేదు. దీనికి 4 పిల్లర్స్ అనేవి ఉన్నాయి: మేనేజ్మెంట్, టీచర్స్, పేరెంట్స్, ఇంకా నేను. ఇలా మేము 4 మెంబర్స్ హార్డ్ వర్క్ చేయడం వల్లనే నాకు ఈ 10 GP వచ్చింది. దానికి నేను నా మేనేజ్మెంట్కి మరియు నా టీచర్స్కి ఎంతో రుణపడి ఉన్నాను. మేనేజ్మెంట్ వాళ్ళు మా టీచర్స్తో కాకుండా ఓరియంటేషన్ క్లాసెస్ అని మమ్మల్ని బాగా మోటివేట్ చేయడానికి గవర్నమెంట్ టీచర్స్తో ఎన్నో క్లాసెస్ చెప్పించారు. దానివల్ల మేము ఎంతో మోటివేట్ అయ్యి ఇలా చేస్తే ఇలా వస్తుంది, మనం ఎగ్జామ్స్ ఇలా రాయాలని చాలా తెలుసుకున్నాము. మా టీచర్స్ కూడా ఎంతో డివోటెడ్గా మాకు అన్ని లెసన్స్ కూడా చాలా అర్థమయ్యేటట్టు చాలా నీట్గా చెప్పారు. దానివల్ల కూడా మేము ఇలా హార్డ్ వర్క్ చేయడం వల్ల ఇలా వచ్చింది. పేరెంట్స్ కూడా ఇంటి దగ్గర మాకు ఇంకే వర్క్ చెప్పకుండా ఓన్లీ స్టడీ పైనే మాకు కాన్సన్ట్రేషన్ ఉంచారు. దానికి పేరెంట్స్ కూడా థ్యాంక్స్. ఇంకా నేను మాత్రం మొత్తం టెక్స్ట్ బుక్కే ఫాలో అయ్యా. టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వడం వల్ల టెక్స్ట్ బుక్లో ఉన్న ఏ పాయింట్ కూడా మిస్ కాలేదు. దానివల్ల ఎగ్జామ్స్ ఎంతో నీట్గా అపియర్ చేయగలిగాను. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉన్న పాయింట్స్ నుంచి తప్ప వర్క్ బుక్లో ఉన్న పాయింట్స్ నుంచి రావు. కానీ మా స్కూల్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది. అందులో మనకు వచ్చిన క్వశ్చన్స్ ఎవ్రీ క్వశ్చన్ కూడా ఆ మెటీరియల్లో ఉంటుంది. ఆ మెటీరియల్ చదువుకున్నా కానీ టెక్స్ట్ బుక్ చదువుకున్నా చాలా మంచి పాయింట్స్ స్కోర్ చేయవచ్చు. నేనేం ఆశిస్తున్నాను అంటే ఈ స్కూల్కి ఇంకా ఎక్కువ అడ్మిషన్స్ రావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. 10 GP సాధించినాక ఒక మంచి కాలేజ్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి MBBS నీట్కి అపియర్ అయ్యి నీట్లో స్టేట్లో టాప్ 100 ర్యాంక్స్లో ఒక మంచి ర్యాంక్ తెచ్చుకొని MBBS కంప్లీట్ చేసి PG డాక్టర్ అవుదాం అనుకున్నాను. అది నా అంబిషన్. చిన్నప్పటి నుంచి నాకు డాక్టర్ కావడం అంటే చాలా ఇష్టం. అది నా ప్రొఫెషన్ కాకుండా అది నా డ్యూటీగా భావించి ఆ జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా తండ్రి గారి పేరు జగన్. నేను ఇక్కడ భువనగిరి బందర్స్లోనే ఉన్నాను. నేను సాధన హై స్కూల్లో నర్సరీ క్లాస్ నుంచి చదువుతున్నాను. అప్పటి నుంచి మా స్టాఫ్ కానీ టీచర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ నాకు చిన్నప్పటి నుంచి మోటివేట్ చేస్తూ ఇప్పుడు 10 GP సాధించడానికి చేసినారు. వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. 10th క్లాస్ ఉన్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాకు ఎంతో సపోర్ట్ చేస్తూ మార్నింగ్ 4 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు స్కూల్లోనే ఉండి చదివిపిస్తూ అది అట్లా చదువుది ఇట్లా అని చెప్పి చాలా మోటివేట్ చేసినారు. అట్లా కాకుండా నేను ఎన్ని తప్పులు చేసినా మా పేరెంట్స్ కానీ మేనేజ్మెంట్ కానీ ప్రతిదాన్ని క్షమిస్తూ అట్లా నాన్న ఇట్లా అని చెప్పి నా ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అట్లా అని చెప్పి నన్ను చాలా మోటివేట్ చేస్తే ఇప్పుడు 10/10 GPA రావడానికి వాళ్ళందరూ వాళ్ళకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఈ 10 GP రావడానికి నేను ఎంతో కష్టపడ్డాను. దానికి నేను కూడా ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మా పేరెంట్స్ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. అట్లనే మా స్కూల్కి కూడా మంచి పేరు వచ్చింది. ఇట్లానే కంటిన్యూషన్ అవుతూ మంచి రిజల్ట్స్తోని స్కూల్ మంచి పేరు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అట్లనే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను. దానికోసం నేను మంచి కాలేజ్లో జాయిన్ అయ్యి మంచి చదువుకొని మంచిగా ఉందామని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సక్సెస్ రావడానికి ఫస్ట్ మెయిన్ మా మేనేజ్మెంట్ వాళ్ళకి నేను ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఎందుకంటే నన్ను మార్నింగ్ 4 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు ఎప్పుడు కంటిన్యూగా చదివిపిస్తూ ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేస్తూ మమ్మల్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా చదివిపించినారు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కరెస్పాండెంట్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటాను. అట్లనే తర్వాతకి మా స్టాఫ్కి కానీ మా పేరెంట్స్కి కానీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ